రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ రిక్రూట్మెంట్ కార్యక్రమం మొదలైంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 8,500 మంది రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలను కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించారు. కాకినాడ నలుమూలల నుంచి అభ్యర్థులు ఎస్పీ కార్యాలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఎత్తు, హై జంప్, లాంగ్ జంప్ వంటి శారీరక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ పరీక్షలో పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ దేహదారుఢ్య పరీక్షలు అంటే ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్స్, తర్వాత రన్నింగ్ అండ్ లాంగ్ జంప్ టెస్ట్ మొదలు పెట్టడం జరిగింది. ఈ భాగంలోనే ఈస్ట్ గోదావరి అంటే అన్డివైడెడ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ చెందిన క్యాండిడేట్స్కి ప్రిలిమ్స్లో ఎవరు పాస్ అయ్యారో వాళ్ళకి ఈ రోజు నుంచి దాదాపు 7,800 క్యాండిడేట్స్కి మన ఫిజికల్ మెజర్మెంట్స్, తర్వాత రన్నింగ్ 1,600 మీటర్స్, 100 మీటర్స్ రన్నింగ్, లాంగ్ జంప్, ఇవన్నీ ఈవెంట్స్లో క్వాలిఫికేషన్ టెస్ట్స్ మొదలు పెట్టడం జరిగింది. సో ప్రతిరోజు ఒక 700 నుంచి 700 to 800 క్యాండిడేట్స్ అపేర్ అవుతారు. సో వాళ్ళకి మొత్తం రూల్స్ ప్రకారం ఏమున్నాయో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ వాళ్ళ హైట్, చెస్ట్ ఎక్స్పాన్షన్ చెక్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఎవరు క్లియర్ అవుతారో వాళ్ళకి 1,600 మీటర్స్ రన్ పెట్టడం జరుగుతుంది. దాంట్లో కూడా ఎవరు క్లియర్ అవుతారో వాళ్ళకి లాంగ్ జంప్ మరియు 100 మీటర్స్ టెస్ట్ చేయడం జరిగింది. వేరియస్ కట్ ఆఫ్స్ ఉన్నాయి. ఆ వేరియస్ కట్ ఆఫ్స్ భాగంగా వాళ్ళకి క్వాలిఫైడ్, నాట్ క్వాలిఫైడ్ ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. సో ఇదన్నీ కంప్యూటర్ బేస్డ్, అంటే హైట్, చెస్ట్ మెజర్మెంట్ అన్ని కంప్యూటర్ బేస్డ్ ఉన్నాయి. 1,600 మీటర్స్ కూడా QR కోడ్ బేస్డ్, అంటే కంప్యూటరైజ్డ్ టైమింగ్ మెజర్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు నుంచి మొదలైంది. సో ఈరోజు అన్నీ క్లియర్గానే జరుగుతున్నాయి. ఎవరికి ఏదైనా డౌట్ వచ్చినా, వాళ్ళకి ఏదైనా దాంట్లో డిస్క్వాలిఫై వచ్చినా వాళ్ళకి నెక్స్ట్ అపీల్ పెట్టడానికి కూడా వీ హ్యావ్ ఫెసిలిటేటెడ్. వాళ్ళ అపీల్ పెట్టుకున్న తర్వాత ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ అపీల్ అగ్రి అంటే యాక్సెప్ట్ అయితే ఇంకొక రోజులో వాళ్ళ దేహదాఢ్య పరీక్షల్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ కాదు, ఇది అన్డివైడెడ్ ఈస్ట్ గోదావరి జిల్లాకి చెందిన క్యాండిడేట్స్ అందరికీ కాకినాడ హెడ్ క్వార్టర్స్లో ఈ దేహదాఢ్య పరీక్షలు కూడా జరగడం జరుగుతుంది. సో మొత్తం మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో 13 అన్డివైడెడ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ 13 అన్డివైడెడ్ డిస్ట్రిక్ట్స్ చెందిన క్యాండిడేట్స్కి ఆ 13 అన్డివైడెడ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది.